హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ముప్పూరి క్రియేషన్స్. ఈరోజు మనం OnePlus 70 అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఈ మొబైల్ మీకు 2 వేరియంట్స్లో లభిస్తుంది. ఒకటి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అండ్ ఇంకొకటి వచ్చేసి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్. సో ఈరోజు 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ముందుగా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో మీకు 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. ఇది ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది మీకు. సో చాలా బాగుంటుంది డిస్ప్లే కూడా, AMOLED డిస్ప్లే కాబట్టి. అండ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 48 MP అండ్ 12 MP, 16 MP. 48 MP మెయిన్ సెన్సార్ అండ్ 12 MP టెలిఫోటో సెన్సార్ అండ్ 16 MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఇది. సో 16 MP కాబట్టి వైడ్ యాంగిల్ ఫొటోస్ కూడా బాగుస్తాయి. అండ్ ఫ్రంట్ సైడ్ 16 MP కెమెరా ఉంటుంది. అండ్ 3800 mAh బ్యాటరీ వస్తుంది. ఇది మీకు వాక్ ఛార్జర్తో వస్తుంది, 30T ఫాస్ట్ ఛార్జర్. అండ్ మీకు ఇది ప్రైస్ వచ్చేసరికి 256GB వేరియంట్ వచ్చేసి 38,000 ఉంది ప్రజెంట్. అండ్ 128GB వచ్చేసరికి 35,000 ఉంది. సో ముందు సీల్ ఓపెన్ చేసి చూద్దాం. సీల్ ఓపెన్ చేసి లోపల మొబైల్ ఎలా ఉందో చూద్దాం. ఇది సీల్ కూడా చాలా ఈజీ తీయడం, దీనికి సీజర్ అది ఇది అవసరం ఉండదు. సో జస్ట్ యాపిల్ టైప్ ప్యాకింగ్ అని చెప్పొచ్చు. సో బాక్స్ అయితే చాలా పొడవుగా ఉంది చూడటానికి. సో లోపల మొబైల్ ఎలా ఉంటుందో చూద్దాం మరి. అండ్ లోపల మొబైల్ చూసాక తర్వాత కంటెంట్స్ ఏమొస్తాయో చూపిస్తాను నేను మీకు. అండ్ సో బాక్స్ ఓపెన్ చేయగానే ముందు ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది లోపల. ఇందులో యూజర్ మాన్యువల్, గైడ్ అవి ఉండొచ్చు. ఎస్, OnePlus స్టిక్కర్స్ ఉన్నాయి, యూజర్ మాన్యువల్ ఉంది అండ్ గైడ్ ఉంది, వారంటీ ఇన్ఫర్మేషన్. ఇది OnePlus CEO నుంచి ఇన్విటేషన్ లెటర్. సో ఇది మీరు OnePlus నుంచి ఏ మొబైల్ కొన్నా ఈ ఇన్విటేషన్ లెటర్ అనేది వస్తుంది. OnePlus CEO నుంచి పీట్ దగ్గర నుంచి మీకు ఇన్విటేషన్ లెటర్. ఇది పాస్ చేసుకొని మీరు చదువుకోవచ్చు కావాలంటే. సో ఇది ప్రతి ప్రోడక్ట్లో వస్తుంది. ఇవన్నీ వచ్చేసరికి ఇంక ఇది వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ యూజర్ మాన్యువల్ ఉంది. సో ఇది వారంటీ ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం ముందు. సో ఇది మొబైల్ బాక్స్లో ఇంకా కంటెంట్స్ ఉన్నాయి చూద్దాం. మొబైల్ పక్కన పెట్టి బాక్స్లో కంటెంట్స్ ఏమొచ్చాయి. ఇది సిలికాన్ కేస్ చాలా బాగుంది అండ్ కార్నర్స్ కూడా చాలా ఫిట్గా ఉంది. సో ఇది కింద పడ్డా ఏం కాదు మొబైల్కి. సో ఇది Type-C కేబుల్ అనుకుంటా. ఎస్, Type-C కేబుల్. ఇది Type-Cతోనే వస్తుంది. సో ఈజీ ఉంటుంది. వచ్చేసి వాక్ ఛార్జర్ 30T. ఇది వాక్ ఛార్జర్ 30T ఛార్జర్. ఇది మీకు మొబైల్ని 0 నుంచి 70% హాఫ్ అన్ అవర్లోనే ఛార్జ్ చేస్తుంది. సో టోటల్ 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది మీకు ఇది. ఇంతే బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఏం లేవు. సో పక్కన పెట్టేద్దాం, మొబైల్ గురించి చూద్దాం ఇప్పుడు. అండ్ చూడొచ్చు మీరు మొబైల్ ఫోన్ ఇలా ఉంది. గ్లేసియర్ బ్లూ కలర్ ఇది. మీకు లైట్ పడ్డప్పుడు రిఫ్లెక్షన్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఇది మీకు వెనకాల గ్లాస్ బాడీతో వస్తుంది. సో బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ కాబట్టి మీరు చాలా జాగ్రత్త యూజ్ చేయాలి. కేస్ వేసుకొని యూజ్ చేస్తేనే బెటర్ నన్ను అడిగితే. కింద పడితే పోకుండా ఉంటుంది. అండ్ ఇది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గ్లాస్ 5తో ప్రొటెక్షన్ అవుతుంది. ఫ్రంట్ కూడా ఇది కార్నింగ్ గ్లాస్ 5తోనే ప్రొటెక్షన్ ఉంది. ఫ్రంట్ చూడొచ్చు మీరు. ఇప్పుడు డివైస్ ఫిజికల్ ఓరియంటేషన్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 6.55 ఇంచ్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. మీకు AMOLED డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంటుంది, లుక్ చాలా బాగుంటుంది. సో అండ్ ఇంకా ఫిజికల్ ఓరియంటేషన్ చూసుకుంటే సైడ్ వచ్చేసరికి అలర్ట్ స్లైడర్ ఉంది. ఇది 1 టైం పైకంటే వైబ్రేషన్ అండ్ ఇంకోసారి పైకంటే సైలెంట్లో పడిపోద్ది. మళ్ళీ కిందికంటే నార్మల్ మోడ్ వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 48 MP. మిడిల్ కెమెరా వచ్చేసి 48 MP మెయిన్ సెన్సార్, Sony IMX586 సెన్సార్. ఇది f1.6 అపర్చర్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి టెలిఫోటో వైడ్ యాంగిల్ సెన్సార్, వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఇది 16 MP సెన్సార్. అండ్ ఇది వచ్చేసి టెలిఫోటో లెన్స్, 2x వరకు జూమ్ చేసి మీకు ఫోటోలు తీస్తుంది. సో అంతే. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మీకు 16 MP కెమెరా ఉంది. ఇది f2.0 MP, f2.0 అపర్చర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద స్పీకర్ పోర్ట్ ఉంది. చాలా లౌడ్ ఉంటుంది ఇది స్పీకర్ కూడా. సో ఇది మీకు చూపిస్తాను మొబైల్ ఆన్ చేశాక. Type-C పోర్ట్ ఇది. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ తీసేశారు ఇక్కడ. సో మీరు ఆడియో వినాలనుకుంటే బ్లూటూత్ నుంచి లేదా Type-C ఇయర్ ఫోన్స్ ఉంటాయి, అవైనా మీరు పర్చేస్ చేయాలి. సో తీసేసారు. అండ్ ఇది సిమ్ కార్డ్ స్లాట్. ఇలా మీకు హైబ్రిడ్ స్లాట్ అయితే ఉండదు. నేను చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసి. సో మీకు హైబ్రిడ్ స్లాట్ ఉండదు.
2 నానో సిమ్స్ ఉంటాయి అంతే, మీరు ఎక్స్పాండ్ చేసుకొని స్టోరేజ్ అయితే ఉండదు సపరేట్గా. అండ్ ఇది 2 నానో సిమ్స్. మీరు చూసారైతే ఇక్కడ కోటింగ్ ఇచ్చారు, రబ్బర్ కోటింగ్ రెడ్ కలర్లో కనపడుతుంది. ఎందుకంటే ఇది వాటర్లోకి వెళ్ళినా ఏం కాదు, సర్వైవ్ అవుద్ది. ఇది రబ్బర్ కోటింగ్. లోపల కూడా అన్ని రబ్బర్ సీల్స్ వేస్తారు OnePlus వాళ్ళు, కానీ ఐపీ రేటింగ్ అయితే తీసుకోరు. సో ఐపీ రేటింగ్ తీసుకుంటే మొబైల్ కాస్ట్ మళ్ళీ పెంచాల్సి వస్తుంది. సో వాళ్ళు లో కాస్ట్లో తీసుకురావడానికి ఐపీ రేటింగ్ అయితే తీసుకోదు OnePlus. మీకు వెనకాల కూడా స్ప్లాష్ ప్రూఫ్ ఇది గ్లాస్, వాటర్ పడ్డా ఏది పడ్డా స్క్రాచెస్ అవ్వవు, స్మూత్గానే ఉంటుంది. అండ్ ఇది డిస్ప్లే ఓరియంటేషన్. ఇది వాల్యూమ్ రాకర్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్, ఇవి యాంటీనా హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా ఇందులో చాలా బాగుంటుంది. సో ఇది ఫిజికల్ ఓరియంటేషన్. నేను ఇంకా ఫోన్ని క్విక్గా సెటప్ చేస్తాను. సెటప్ చేసిన వెంటనే మీకు ఇంకోసారి చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, మీకు బ్యాక్ సైడ్ కేస్ వేస్తే ఇలా ఉంటుంది. సో కేస్ అయితే చాలా బాగుంది. మీరు బయట ఇంకో కేస్ కొనాల్సిన అవసరం కూడా లేదు. అండ్ బంప్ కూడా టచ్ అవ్వదు, కింద బంప్ టచ్ అవ్వదు కెమెరాది. సో ఇది కొంచెం పైకి వస్తుంది. సో కేస్ అయితే చాలా బాగుంది, స్ట్రాంగ్ ఉంది. అండ్ మీకు ఇది ఫోన్ ఇది ఇలా ఉంటుంది లోపల. OnePlus 70 దీనిలో కస్టమైజేషన్ ఉంటుంది. ఇది యాక్చువల్గా స్టాక్ ఆండ్రాయిడ్ లాగా ఉంటుంది చూడటానికి, బట్ కస్టమైజేషన్స్ చాలా ఉంటాయి ఫీచర్స్ లోపల. అందుకే OnePlus ఆక్సిజన్ OS చాలా బాగుంటుంది. ఇది మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10తో వస్తుంది, మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇందులో నీకు స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ అండ్ 8GB ర్యామ్, 256GB రోమ్ అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 90Hz. ఇందులో ఇంకో విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే 90Hz ఫ్లూయిడ్ డిస్ప్లే. ఇది 90Hz ఉంటుంది డిస్ప్లే రిఫ్రెష్ రేట్. సో మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇది Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ OnePlus 70 డివైస్ నేమ్ అండ్ ఆక్సిజన్ OS ఇది. సో చాలా స్మూత్ ఉంటుంది ఆక్సిజన్ OS. OnePlus ఆ ప్రైస్లో సర్వ్ అవుతుందంటే ఆక్సిజన్ OS ప్లస్ దానికి. సో మీకు కస్టమైజేషన్ చూపిస్తాను నేను సెట్టింగ్స్లో. అండ్ ఇవి ఇందులో వాల్పేపర్స్ ఉంటాయి, లైవ్ వాల్పేపర్స్. ఇవన్నీ మనం కావాల్సిన సెట్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఇంకా కస్టమైజేషన్స్, ఇది అంబియంట్ డిస్ప్లే. మీకు ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండదు. ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అంటారు కానీ బట్ ఆల్వేస్ ఆన్ కాదు. ఇలా ఒకసారి ట్యాప్ చేస్తే మనకు ఇలా డిస్ప్లే చూపిస్తుంది. ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా ఇలా చూపిస్తుంది. సో అండ్ ఫింగర్ ప్రింట్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది ఇందులో. చూడొచ్చు మీరు, ఫింగర్ పెట్టగానే అన్లాక్ అయిపోతుంది. అందులో ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. చూడొచ్చు మీరు, నేనేం ఫింగర్ పెట్టలేదు, జస్ట్ ఫేస్ అన్లాక్ అంతే. చాలా ఫాస్ట్ ఉంది. పవర్ ఆన్ చేయగానే, పవర్ బటన్ కొట్టగానే అది ఫేస్ అన్లాక్ అయిపోతుంది వెంటనే మొబైల్. అండ్ ఇంకా కస్టమైజేషన్ ఇందులో గెస్చర్స్ ఇవి. ఇలా అంటే బ్యాక్ సైడ్ వెళ్తాం, ఇలా ఇట్ సైడ్ అన్న బ్యాక్ అంటాం, మధ్యలో మిడిల్ నుంచి ఇలా పైకి అంటే హోమ్ బటన్, డైరెక్ట్ హోమ్కి వెళ్ళిపోతాం. అండ్ ఇలా పైకి స్వైప్ అప్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ ర్యామ్లో ఉంచుకునే యాప్స్ అన్నీ వస్తాయి. సో ఈజీగా గెస్చర్స్ అయితే చాలా స్మూత్ ఉన్నాయి, కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఇలా స్విచ్ అవ్వచ్చు, మీరు యాప్స్ బిట్వీన్ యాప్స్ ఇలా స్విచ్ అవుతూ ఉండొచ్చు. చాలా కూల్ ఫీచర్ ఇది. అండ్ ఇప్పుడు ఒకసారి మనం కస్టమైజేషన్ చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. సో కస్టమైజేషన్లోకి వెళ్తే ఇందులో బటన్స్ టాగుల్ కలర్. ఇది మీరు ఇక్కడ కలర్ మార్చుకోవచ్చు. చూసారా, కలర్ చేంజ్ అవుతుంది, మీ ఇష్టం అది. మీరు ఏ కలర్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇది ఒకటి. అండ్ డార్క్ మోడ్లో వస్తుంది. ఇది డార్క్ మోడ్ కలర్ది, మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది. ఇది వైట్ మోడ్లో ఉన్నప్పుడు కలర్, ఇది డార్క్ మోడ్. అండ్ థీమ్ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు మీరు, ప్రిసెట్. ఇది న్యూన్స్ డార్క్ పెడితే ఇది డార్క్ మోడ్. ఇప్పుడు నేను థీమ్ చేంజ్ చేశాను. డార్క్ మోడ్ ఇలా ఉంటుంది. అండ్ మీకు చూపిస్తా. అండ్ సో అది థీమ్, మీ ఇష్టం. 3 థీమ్స్ ఉంటాయి ముందు ఇందులో. మీరు ఏ థీమ్ కావాలంటే అది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా యానిమేషన్స్ ఉంటాయి సపరేట్గా. ఇదొక యానిమేషన్, ఇదొక యానిమేషన్, ఇదొక యానిమేషన్. సో యానిమేషన్ వద్దనుకుంటే ఇలా కంప్లీట్ అసలు ఏది ఉండదు యానిమేషన్ అనేది. సో మీ ఇష్టం. ఇంకా టోన్ మార్చచ్చు, కలర్ టోన్స్. ఇందులో ఇదే మెయిన్. చూడటానికి మొత్తం స్టాక్ ఆండ్రాయిడ్ లాగా ఉంటుంది, అసలు బ్లోట్వేర్ అయితే అస్సలు ఉండదు. బట్ ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. ఐకాన్ ప్యాక్ మార్చుకోవచ్చు, సర్కిలా లేకపోతే రౌండా, రెక్టాంగిలా.
చూడొచ్చా, మారుతున్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే. సో మీ ఇష్టం, ఇంకా ఉంటాయి చూపిస్తాను నేను మీకు. బటన్స్ అండ్ గెస్చర్స్లో ఇక్కడ మీకు అది నావిగేషన్ బార్స్ ఉంటాయి. ఇది ఆన్ చేసుకుంటే బటన్స్ వచ్చేస్తాయి. బటన్స్ యూజ్ చేయం మేము, గెస్చర్సే కావాలంటే గెస్చర్స్ ఉంటాయి. అండ్ క్విక్ గెస్చర్స్ ఉన్నాయి, ఇందులో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి. మ్యూజిక్ కంట్రోల్, టూ ఫింగర్స్ ఇలా స్వైప్ చేస్తే పాజ్ అయిపోద్ది స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు కూడా. అండ్ 2 ఫింగర్స్ మళ్ళీ స్వైప్ చేస్తే సాంగ్ ప్లే అవుద్ది. సో ఇది ఒక కూల్ ఫీచర్. అండ్ ఇక్కడ మీకు ఇంకా గెస్చర్స్ ఉన్నాయి, ఆల్ఫాబెటికల్ గెస్చర్స్ ఇవి. సో వీటిని యూజ్ చేస్తే మీరు ఇక్కడ ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఏ యాప్ పెట్టుకుంటే ఇక్కడ ఏ యాప్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు అది చేసినప్పుడు ఆ ఫింగర్ యూజ్ చేసి మీరు ఓ డ్రా చేస్తే మీరు ఏ యాప్ పెట్టుకుంటే అది అవుద్ది. సో ఇక్కడ మీరు ఆల్ఫాబెటికల్ చూడొచ్చు, మీకు చాలా ఉన్నాయి కస్టమైజ్ చేసుకోవడానికి. ఇది డబల్ ట్యాప్ టు వేక్. ఒకవేళ ఇది మీరు ఆన్ చేసుకుంటే మీకు ambient డిస్ప్లే అయితే రాదు, జస్ట్ ఇలా పికప్ చేసినప్పుడు వస్తుంది అంతే. చూపిస్తాను మీకు ఇప్పుడు ఒక నిమిషం. ఇలా పికప్ చేసినప్పుడు వస్తుంది, ఇలా ట్యాప్ చేసినప్పుడు అయితే రాదు. అది డబల్ ట్యాప్ వేక్ పెట్టినప్పుడు అది డైరెక్ట్ చూపిస్తా. ఇప్పుడు డబల్ ట్యాప్ చేస్తే ఇలా లాక్ స్క్రీన్ ఓపెన్ అయిపోద్ది డైరెక్ట్. సో అది ఆఫ్లో పెట్టుకుంటే మీకు ambient డిస్ప్లే మీద ఒకసారి ట్యాప్ చేస్తే వస్తుంది. అండ్ ఇది అండ్ సౌండ్ కూడా చాలా లౌడ్ ఉంటుంది ఇందులో, నేను మీకు చూపిస్తాను. ఇందులో డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. అండ్ ఇది హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్, వైబ్రేషన్ ఉంటుంది టచ్ చేసినప్పుడు, ఇలా బ్యాక్ అన్నప్పుడు, గెస్చర్స్ యూజ్ చేసినప్పుడు. సో చాలా బాగుంటుంది హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్, మీరు యూజ్ చేస్తుంటే మీకే అర్థమవుతుంది. ఇది 90 Hz డిస్ప్లే చూడొచ్చు మీరు, చాలా స్మూత్ ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని మార్చుకోవచ్చు. మాకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి అంటే డిస్ప్లేలోకి వెళ్తే మీకు ఇక్కడ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 60 Hzకి మార్చుకోవచ్చు, 90 Hzకి మీరు స్విచ్ అవ్వచ్చు. ఈ రెండింటి మధ్య ఏదైనా స్విచ్ అవ్వచ్చు. అండ్ మీరు నాచ్ కూడా నాకు వద్దు అనుకుంటే నార్మల్ డిస్ప్లేకి వెళ్ళిపోవచ్చు, ఇలా నార్మల్ మారిపోద్ది. ఇక్కడ చూసుకుంటారు మళ్ళీ నాచ్ వచ్చింది. సో ఇలా మీరు స్విచ్ అవ్వచ్చు, నాచ్ కూడా. అండ్ ఇది నైట్ మోడ్, ఇది ఎనేబుల్ చేసుకుంటే మీకు నైట్ టైం మొబైల్ యూజ్ చేస్తే మీకు ఐస్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో ఇది రీడింగ్ మోడ్, ఇది క్రోమాటిక్ మోడ్. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అవుతుంది ఇది ఆన్ చేసినప్పుడు. క్రోమాటిక్ మోడ్లో పెట్టుకుంటే మీకు ఒక్కటే ఎఫెక్ట్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్. మీకు ఇది రీడింగ్ మోడ్ యాప్ అంటారు, రీడింగ్ మోడ్ ఫీచర్. ఇది కలర్ వేరియేషన్, ఇక్కడ చూసినట్లయితే కలర్ మారిపోద్ది. ఇది వైబ్రెంట్ కలర్, ఇక్కడ చూడొచ్చు మీరు, చేంజింగ్ అనేది మనకు చూపిస్తుంది. సో ఇది ఒకటి, మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇది ambient డిస్ప్లే, ఇక్కడ మీరు ట్యాప్ టు స్క్రీన్ చూసినప్పుడు ఇందాక నేను ఇలా ట్యాప్ చేస్తే స్క్రీన్ ఆన్ అవుతుంది. సో అదొకటి. ఫాంట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే సైజ్ ఇది, మీకు డిస్ప్లే అనేది ఎంత సైజులో కనపడాలో ఇక్కడ వ్యూ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. మీకు నెక్స్ట్ సౌండ్ అండ్ వైబ్రేషన్ షేడ్స్. ఇందులో మీకు సౌండ్ కూడా చాలా లౌడ్ ఉంది. ఇక్కడ 2 స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది మీకు ఇయర్ పీస్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ స్పీకర్ కూడా ఉంది, కింద బాటంలో ఒక స్పీకర్ ఉంటుంది. సో సో ఇది ఫ్రెండ్స్ మీకు OnePlus 70 అన్బాక్సింగ్ అండ్ ఇంప్రెషన్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ముప్పూరి క్రియేషన్స్. సో ఇలాగే మీకోసం మరిన్ని వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ హర్ష సైనింగ్ ఆఫ్.